ఒక లిరిక్ రైటర్‌గా మీరు పాటలు రాసేటప్పుడు ఒక పర్స్పెక్టివ్స్‌లో రాయడం అనేది చాలా క్రూషియల్ ఉంటుంది. అవును. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కృష్ణగాడి వీరప్రేమ గాథలో' హ్మ్. హీరో పర్స్పెక్టివ్, నాని పర్స్పెక్టివ్‌లో ఒకటుంటుంది. హ్మ్. సేమ్ సాంగ్ అంటే సేమ్ భావం వచ్చేలాగా హ్మ్. మెహరీన్ పర్స్పెక్టివ్‌లో, హీరోయిన్ పర్స్పెక్టివ్‌లో కూడా ఇంకోటుంటుంది. అవును. అవును. సో, ఈ 2 పర్స్పెక్టివ్స్ రాసేటప్పుడు హ్మ్. అంటే భావన ఒకటే. హ్మ్. ఆ కోణాలు రాసేటప్పుడు హ్మ్. మీరు ఎలాంటి అంటే ఇప్పుడు ఎంత చెప్పినా కూడా మీకు హ్మ్. సీన్ హ్మ్. క్లారిటీ ఇచ్చి, సీన్ హ్మ్. సిట్యుయేషన్ ఎంత చెప్పినా కూడా హ్మ్. దానికి తగ్గట్టుగా ఎలా మార్చుకుంటారు పదాలు? ఆ కథలో ముందు ఇదంతా చెప్పినప్పుడు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, వీళ్ళు 14 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు. బట్ బయట ప్రపంచానికి తెలియకూడదు. బట్ ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టు బయటికి కనిపిస్తున్నా కూడా ఇద్దరికి ఎంత ప్రేమ ఉందని చెప్పాలి. సో, 14 ఏళ్ల వనవాసం చేసిన రాముడు సీతల్ని తీసుకొని, బట్ ఇక్కడ వనవాసం ఒంటరిగా చేశానని చెప్తుంది ఆ అమ్మాయి. హ్మ్. రాముడు, సీత కలిసి వనవాసం చేశారు. బట్ నేను నీకోసం ఒంటరిగా వనవాసం చేస్తున్నాను అని అమ్మాయి ఫీలింగ్ తీసుకొని, సో, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి అలా తీసుకొని, హీరోదేమో లైక్ ఎంత ప్రేమ ఉంది అని చెప్పడం అనమాట. ఓకే. నువ్వంటే నా నవ్వు, నేనంటేనే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని. ఇద్దరం ఒకటే అని హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక ఒంటరిగా చేశాను వనవాసమే అని అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగిందనమాట. సో, అయితే అలా థీమ్ తీసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. అవును.